అచ్చా భూమి లేదు, ఆస్తులు ఏమన్నా నెలలు ఎంకిర్రు. హైదరాబాద్ ఇంటికి పోయారు, ఈడ కిరాయిల్లే. సంగారెడ్డి పోతే ఆడ కిరాయిల్లే. అది మొన్న కొన్నా 50 లక్షలు పెట్టి. కానీ మొన్న నా బిడ్డ పెళ్ళప్పుడు కొన్నా. మా బంధువులు ఉంటారు అక్కడ, మా అమ్మ బంధువులు విజయవాడలో. ఆడపోతే వాళ్ళే గుడిసెలే ఉన్నాయి. పోలీసులు పోయి పరిచయం అయిపోయారు. వాళ్ళు పోలీసులు డిఎస్పీలు ఎస్పీ. అరే ఇదేంద్రనైనా మహేందర్ రెడ్డి సాబ్ ఏమో డీజీపీ ఏమో ఏమన్నా దొరికితే లేకుండానే ఆయన చెప్తాడు. మీతోనేమో గుడిసెలు కలబడ్డాయి, ఇదేం కథరా నాయన. ఆయన పేరు చూస్తే పెద్దగా ఉన్నది, చూస్తే గుడి అంత టీన్లో ఇల్లు ఉన్నాయి మీ అని. పాపం వాళ్ళు కూడా సింపతిగా అరే ఏందా ఇదంతా అని. ఇది అంటే చెప్తున్నాయి నేను ఏంటంటే సరే ఇది. కాబట్టి నేను అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ అడిగినప్పుడు నాకు తెలియదు ఏముంటుందిరా ఆయన. అసలు నేనే పోలేదు గవర్నమెంట్ నుండి. నేనే ఇప్పటిదాకేం ఈ పని ఆ పని నేనే ట్రై చేసుకోలేక. కాబట్టి సరే ఇక మరి హరీష్ రావుది ఆ సందర్భం మళ్ళీ వచ్చినా అది మాట్లాడదాము. ఓకే, ఇంకా ఏదన్నా ఎవరి మీద వచ్చింది ఏమని సెల్ ఫోన్లో చూసిన, మీడియాలో చూసిన. నేను ఒకటే మాట చెప్తున్నా. సరే ఓకే, ఇప్పుడు సీతక్క సెల్ ఫోన్ల మీద ఒక అలిగేషన్ పెట్టారు. వాళ్ళు 20 కోట్ల 30 కోట్ల అని ఏదో పెట్టారు. వాళ్ళ నాయకుడు ఇప్పుడు 8,000 ఏదో నేను చూసిన అది వీడియో. 8,000 ఫోను 13,000 గవర్నమెంట్ కొన్నది. ఇదేనా లైను? అదే ఫోన్ ఏమో 8,000 బయటనేమో 8,000, గవర్నమెంట్ ఏమో 11,000 కొన్నది. అంతే కదా? ఓకే, 14,000 కొన్నది. నేను కామన్ సెన్స్, వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు. బీఆర్ఎస్ లీడర్షిప్కి నేను కేసీఆర్ గారికి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, మీరు మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. అధికార పార్టీ మీద అలిగేషన్ పెట్టాలని మీరు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మా సొంతలో మేము ఉంటాం ఇక్కడ. ఇప్పుడు అతను ఏమన్నాడు చూసిన టీవీ, వాళ్ళ నాయకుడు ఏమన్నాడు, నేను 8,000 కొనుక్కొచ్చిన ఇదే ఫోన్ని అన్నాడు. ఇప్పుడు బయట ఒక వ్యక్తి 13,000 ఫోను అని ఒక షాపు పోతాడు, 13,000 అంటాడు ఆ ఫోనుని. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అరే 13 కాదు పోయి తగ్గి రాదు, తగ్గి అంటే బార్గెనింగ్ చేస్తాడు కదా. బార్గెనింగ్ చేసినప్పుడు నువ్వు అయ్యా పండవు, దండం పెడతావు అంటే లాస్ట్కి ఎన్ని పరిచయంతో నువ్వు 1-4 సార్లు అడిగేసరికి 13,000 14,000 ఫోను నేను 8,000కో 9,000కో ఇచ్చేస్తాడు. అది ఉదాహరణ ఎట్లయితుంది. ఇప్పుడు సపోజు ఇది ఎంత చెప్తారా, ఇది అర్థం ఎంత? అశోక్ TV9 అశోక్ ఇది 10,000 అన్నాడు. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరన్నా? తిరుపతి 800 1000 తిరుపతి. ఇంకెవరున్నారా? ఓకే, ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1000 రూపాయలు. ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది? ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది. తేడా అంతే. ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1000 రూపాయలే. ఇది నేను 1000కే కొన్నా. ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత? ఇది కూడా 1000 రూపాయలు. ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000కి కొంటాడు. అంతే. ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు. గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది.
కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్. దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏం దొరకలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ, నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కులేదు ముట్టడానికి, ఆయనకి అయితే ముడతాడు ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడు. ఆ రిషావు ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్కది కూడా చెప్తే కదా, ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడోది అది వద్దు, ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద, ఇంకున్నాయి అది ఇంకేమన్నా? ఇగో బ్రదర్, ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్స్ చూసిన, ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు? ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఒత్తుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది, ఒక సైకోకాల్ జామ్ అయిపోయారు వీళ్ళు అమ్మప్ప. అదంతా వాడు ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగే చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1.25 లక్షలు ఉంటారా? ఎవరికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రనైనా ఇది అంతా, ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. వీడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నా సుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు. నా సుంటాడు గప్లతో పోయి ఆడబోయేది తప్పితే అది అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రా నాయన ఇదంతా? సైకోలు మెంటల్ గాలు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, బయటికి పో. పెద్ద మనుషులు అక్కడ తెలియదు వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇగోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న